హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలోని 9th క్లాస్ సెమిస్టర్ టూలోని 7th చాప్టర్ చూద్దాం సార్. అండ్ సెమిస్టర్ 1లో మనకి 6 చాప్టర్స్ ఉన్నాయి సార్. అండ్ నెక్స్ట్ సెమిస్టర్ టూలోని 7th చాప్టర్ అంటే ఫస్ట్ చాప్టర్లో మనకి కంటిన్యూస్ 7th చాప్టర్ సార్ ట్రయాంగిల్స్. అసలు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రయాంగిల్ అంటే ఏంటో చూద్దాం సార్. ట్రయాంగిల్ అంటే ఏంటి? ఏ ట్రయాంగిల్ ఈజ్ ఏ 3-sided closed plane figure which is formed by 3 line segment. It has 3 sides, 3 angles and 3 vertices. అంటే ఏంటి మనకి ట్రయాంగిల్ అంటే ఏంటమ్మా? ట్రయాంగిల్ అనేది ఏంటి? 3-sided closed figure అని సార్. అంటే మనకి 3 sides క్లోజ్డ్ అయి ఉంటుంది ఫిగర్ అనేది. అయితే ఫార్మ్డ్ బై 3 లైన్ సిగ్మెంట్స్తో ఫామ్ అయి ఉంటుంది. దీనికి 3 sides ఉంటాయి, 3 angles ఉంటాయి, 3 vertices ఉంటాయి సార్. 3 sides అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్ అనుకోండి సార్. ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్ అయితే సైడ్స్ ఏబి అంటే ఇదొక సైడ్, బీసీ అనేది ఒక సైడ్ అవుతుంది, సి అనేది ఒక సైడ్ అవుతుంది సార్. అలాగే యాంగిల్స్ ఏంటి? యాంగిల్ ఏబిసి అంటే చూడండి మనకి యాంగిల్ ఏబిసి అంటే యాంగిల్ ఏబిసి ఒకటి, యాంగిల్ బీసీఏ ఒకటి, అలాగే యాంగిల్ బిఏసి ఒకటి, యాంగిల్ బిఏసి 3 యాంగిల్స్ ఉంటాయి. అలాగే 3 వర్టిసెస్ ఉంటాయి. అంటే ఏబిసి ఈ 3 వర్టిసెసే కదా సార్. అంటే ట్రయాంగిల్ మొత్తం 3 sides ఉంటాయి సార్, 3 angles ఉంటాయి, అలాగే 3 vertices ఉంటాయి సార్. అలాగే ట్రయాంగిల్ అనేవి మనకి 2 types ఉన్నాయి. ట్రయాంగిల్స్ మళ్ళీ మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి సార్? 2 types ఉన్నాయి. ఆ 2 types ఏంటంటే బేస్డ్ ఆన్ సైడ్స్ ఒక సైడ్, బేస్డ్ ఆన్ యాంగిల్స్ అనేవి కొన్ని ఉన్నాయి సార్. అయితే బేస్డ్ ఆన్ సైడ్స్ మనకి సైడ్స్ మీద ఆధారపడి ఉన్న ట్రయాంగిల్స్ ఏంటంటే స్కాలిన్ ట్రయాంగిల్, ఐసోసెలస్ ట్రయాంగిల్ అండ్ ఈక్వలాటరల్ ట్రయాంగిల్. స్కాలిన్ ట్రయాంగిల్, ఐసోసెలస్ ట్రయాంగిల్ అండ్ ఈక్వలాటరల్ ట్రయాంగిల్ అనేవి ఏంటి? మనకి బేస్డ్ ఆన్ సైడ్స్ మీద ఆధారపడి ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే స్కాలిన్ ట్రయాంగిల్ అనేది తీసుకోండి. స్కాలిన్ ట్రయాంగిల్ అంటే ఏంటి? 3 sides ఎలా ఉంటాయి? 3 sides యొక్క లెంత్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. 3 sides యొక్క లెంత్ అనేవి అంటే పొడవులు అనేవి ఎలా ఉంటాయి? వేరువేరుగా ఉంటాయి. అలా వేరువేరుగా ఉంటే వాటిని స్కాలిన్ ట్రయాంగిల్స్ అంటారు. ఒక ఐసోసెలస్ ట్రయాంగిల్ అన్నారు. ఐసోసెలస్ ట్రయాంగిల్ ఏంటంటే 2 sides ఒకేలా ఉండి థర్డ్ సైడ్ డిఫరెంట్గా ఉంటుంది. అది ఈక్వలాటరల్ ట్రయాంగిల్ అయితే 3 sides ఈక్వల్గా ఉంటాయి. 3 sides ఈక్వల్గా ఉంటుందని ఈక్వలాటరల్ ట్రయాంగిల్ అంటారు. ఇది మనకి సైడ్స్ మీద ఆధారపడి 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి సార్. స్కాలిన్ ట్రయాంగిల్, ఐసోసెలస్ ట్రయాంగిల్ అండ్ ఈక్వలాటరల్ ట్రయాంగిల్. అండ్ బేస్డ్ ఆన్ యాంగిల్స్ మీద కూడా ఆధారపడి కొన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి సార్. అది ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్, అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అసలు ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏంటి? ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే మనకి ఒక ట్రయాంగిల్ తీసుకుని ఉంటే ట్రయాంగిల్లోని యాంగిల్ 90 బిలో ఉండాలి. యాంగిల్స్ అని ఎంత బిలో ఉండాలమ్మా? 90కి బిలో ఉండాలి. 90కి బిలో ఉంటే ఆ ట్రయాంగిల్స్ ఏమని పిలుస్తారు? ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటారు. అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే అబోవ్ 90 ఉండాలి. ఖచ్చితంగా ఒక యాంగిల్ అయినా సరే అబోవ్ 90 ఉంటే దాన్ని అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ అంటారు. అదే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే ఈక్వల్ టు ఖచ్చితంగా ఒక యాంగిల్ ఎంతకి ఈక్వల్ ఉండాలి? 90 degreesకి ఈక్వల్గా ఉంటే ఆ ట్రయాంగిల్ని మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని పిలుస్తారు సార్. అండ్ మనకి నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్. నెక్స్ట్ టాపిక్ ఏంటమ్మా? కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అంటే ఏంటి? ఇన్ ఏ పెయిర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇఫ్ ఆల్ 3 corresponding sides and all 3 corresponding angles are exactly equal then the triangles are said to be congruent. అంటే ట్విన్స్ అని చెప్పుకోవచ్చు. అంటే రెండు ఎలా ఉంటాయని సార్? ట్విన్స్ అంటే కవర్లు ఉన్నాయి సార్. మన కవర్లు అంటే ఇద్దరు ఒకేలా ఉంటారు సేమ్. అలాగే మనకి ఇక్కడ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అంటే ఏదైనా 2 ట్రయాంగిల్స్ తీసుకున్నప్పుడు ఆ 2 ట్రయాంగిల్స్లోని అన్ని సైడ్స్, అన్ని యాంగిల్స్ ఒకేలా ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏబి ఉంది, ఏబి అనేది డిఈ, అలాగే బీసీ ఈఎఫ్, ఏసీ డిఎఫ్ అనేవి ఎలా ఉంటాయి సార్? సైడ్స్ అన్ని ఈక్వల్గా ఉంటాయి. అన్ని సైడ్స్, అన్ని యాంగిల్స్ ఎలా ఉంటాయి సార్? మనకి ఈక్వల్గా ఉంటాయి. అలా ఈక్వల్గా ఉంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏబి అనేది దేనికి ఈక్వల్గా ఉంటుంది? డిఈకి ఈక్వల్గా ఉంటుంది. కరస్పాండింగ్ సైడ్ అంటారు. ఏబికి కరస్పాండింగ్ సైడ్ ఏది? డిఈ సార్. అలాగే బీసీకి కరస్పాండింగ్ సైడ్ ఏది? ఈఎఫ్. అలాగే ఏసీ కరస్పాండింగ్ సైడ్ డిఎఫ్. ఇవన్నీ ఎలా ఉంటాయి సార్? సమానంగా ఉంటాయి. అలాగే యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ డి, యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ డి, యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ ఈ, అలాగే యాంగిల్ సి ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్ సార్. అన్నీ ఎలా ఉంటాయి సార్? 2 ట్రయాంగిల్స్లోనే అన్నీ కూడా ఈక్వల్గా ఉంటాయి. ఇలా ఉంటే దీన్ని కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అని పిలుస్తారు. అయితే ఇన్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ ద కరస్పాండింగ్ పార్ట్స్ ఆర్ ఈక్వల్ అండ్ ఆర్ రిటన్ యాజ్ సిపిసిటి, కరస్పాండింగ్ పార్ట్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్. అంటే ఏంటి? మనం నార్మల్గా 2 ట్రయాంగిల్స్ ఈక్వల్ అయితే మాత్రం దాన్ని ఏమని పిలుస్తారంట? సిపిసిటి అంటారు. సిపిసిటి అంటే కరస్పాండింగ్ పార్ట్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్. కరస్పాండింగ్ పార్ట్ ఆఫ్ అంటే ఒక ట్రయాంగిల్ ఒక పార్ట్ ఈక్వల్ అయిందంటే దాన్ని సిపిసిటి అని పిలవచ్చు. నెక్స్ట్ క్రైటీరియా ఆఫ్ కాంగ్రుయెన్సీ అంటే
ఏదైనా రెండు ట్రయాంగిల్స్ ఈక్వల్ అవ్వాలంటే దానికి కొన్ని క్రైటీరియాస్ అంటే కొన్ని లక్షణాలు ఉంటాయి, అంటే దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ఏంటంటే లర్నింగ్ ద కాంగ్రెన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు డ్రా కన్క్లూజన్స్ ఫ్రమ్ డిఫరెంట్ పాలిగన్ కాంగ్రెన్సెస్. అంటే ఏంటి డిఫరెంట్గా ఉంటాయి మనకి కాంగ్రెన్స్ అనేవి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క దాంట్లో సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, ఒక దాంట్లో యాంగిల్స్ ఈక్వల్ ఉంటాయి. లేకపోతే ఒక ట్రయాంగిల్లో తీసుకుని రెండు యాంగిల్స్ ఈక్వల్ ఉంటాయి, ఇంకో ట్రయాంగిల్లో రెండు యాంగిల్స్ ఈక్వల్ ఉంటాయి. అంటే ఆ టైప్స్ పాలిగన్ కాంగ్రెన్సెస్ అన్నీ కూడా మనకి ఎలా ఉంటాయని సార్ ఒక్కొక్క దాంట్లో ఒక విధంగా కనిపిస్తాయి అని చెప్తున్నారు. అయితే ద ఫాలోయింగ్ ఆర్ ద కాంగ్రెన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ అంటే కొన్ని క్రైటీరియాస్ ఉన్నాయి. ఆ క్రైటీరియాస్ ఏంటో చూద్దాం సార్. ఆ క్రైటీరియాస్లో ఫస్ట్ వన్ మనకి ఎస్ఏఎస్. అంటే సైడ్ యాంగిల్ సైడ్ యాంగిల్ సైడ్. సెకండ్ వన్ యాంగిల్ సైడ్ యాంగిల్ సైడ్ యాంగిల్. అలాగే నెక్స్ట్ ఏఎస్ అంటే యాంగిల్ సైడ్. ఎస్ఎస్ఎస్ అంటే సైడ్ అంటే అలాగే ఆర్హెచ్ఎస్ అంటే రైట్ హ్యాండ్ సైడ్ అంటారు, అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని కూడా పిలవచ్చు. సింబాలికల్ ఇది రిప్రజెంట్ అంటే ఏదైనా రెండు ట్రయాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయంటే ఇలా చూపించవచ్చు. ఎలా సార్ ట్రయాంగిల్ ఏబిసి కాన్గ్రెన్స్ టు ట్రయాంగిల్ XYZ. అంటే ఏదైనా రెండు ట్రయాంగిల్స్ ఈక్వల్ అయినాయి సార్, రెండు ట్రయాంగిల్స్ ఈక్వల్ అయితే దాన్ని ఏమైనా పిలవచ్చు అంటమ్మా ట్రయాంగిల్ ఏబిసి కాన్గ్రెన్స్ టు ట్రయాంగిల్ XYZ అని కూడా పిలవచ్చు. అయితే ఇందులో ఫస్ట్ క్రైటీరియా చూద్దాం సార్. ఎస్ఎస్ఎస్ క్రైటీరియా ఫర్ కాంగ్రెన్సీ. అంటే మనకి టూ ట్రయాంగిల్స్ ఈక్వల్ అనడానికి ఎస్ఎస్ఎస్ కాంగ్రెన్సీ అనేది అలా ఉంటుంది. అంటే ఇఫ్ ద త్రీ సైడ్స్ ఆఫ్ వన్ ట్రయాంగిల్ ఆర్ ఈక్వల్ టు ద త్రీ సైడ్స్ ఆఫ్ అనదర్ ట్రయాంగిల్ దెన్ ద టూ ట్రయాంగిల్స్ ఆర్ కాంగ్రెంట్. అంటే రెండు ట్రయాంగిల్స్ ఉన్నాయి సార్, ఇలా మనకి ఏబిసి అనే ట్రయాంగిల్ ఉన్నది, పీక్యూఆర్ అనే ట్రయాంగిల్ తీసుకోండి సార్. ఏబిఎస్ అనే ట్రయాంగిల్, పీక్యూఆర్ అనే రెండు ట్రయాంగిల్స్ ఉన్నాయనుకోండి సార్. ఈ ట్రయాంగిల్లో అన్ని సైడ్స్ ఈక్వల్, మొత్తం అన్ని ఉన్నాయి కదా సార్, ఇంకా 3 సైడ్స్ ఉన్నాయి. ఈ ట్రయాంగిల్లో 3 సైడ్స్ ఉన్నాయి, అంటే ఏబిబిసి సిఏ. అలాగే ఈ ట్రయాంగిల్ పీక్యూ క్యూఆర్ ఆర్పి అనేవి ఎలా ఉంటాయని సార్ ఈక్వల్గా ఉంటాయి. అంటే అన్ని సైడ్స్ రెండు ట్రయాంగిల్స్లో అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. ఆ రెండు ట్రయాంగిల్స్ ఏమవుతాయి సార్ కాంగ్రెన్స్ ఉంటాయి అంటే ట్రయాంగిల్ ఏబిసి కాంగ్రెన్స్ టు ట్రయాంగిల్ పీక్యూఆర్. అంటే రెండు ట్రయాంగిల్స్లో అన్ని సైడ్స్ ఈక్వల్ అయితే దాన్ని రెండు ట్రయాంగిల్స్ కూడా ఏమని చెప్పొచ్చు మనకి కాంగ్రెన్స్ కొన్నాయని చెప్పొచ్చు. ఇఫ్ ఆల్ సైడ్స్ ఆర్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ దెన్ దే కరస్పాండింగ్ యాంగిల్స్ మస్ట్ ఆల్సో బి ఎగ్జాక్ట్లీ ద సేమ్. అంటే ఏంటి సైడ్స్ ఈక్వల్ అవుతాయి, మరి యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉండాలి సార్. అంటే యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి, అలాగే యాంగిల్ పి, యాంగిల్ క్యూ, యాంగిల్ ఆర్ కూడా ఎలా ఉంటాయని సార్ ఈక్వల్గా ఉంటాయి. సైడ్స్ ఈక్వల్ అవుతాయి సేమ్ యాజ్ యూజువల్. అదే విధంగా యాంగిల్స్ కూడా ఎలా ఉంటాయని సార్ ఈక్వల్ అవుతాయి. ఎలా ఉన్న టూ యాంగిల్స్ యొక్క క్రైటీరియా ఏమని పిలుస్తారు ఎస్ఎస్ఎస్ క్రైటీరియా ఫర్ కాంగ్రెన్స్ అని పిలుస్తారు. ఓకేనా సార్, ఇది మనకి ఎస్ఎస్ఎస్ క్రైటీరియా సార్. అంటే సైడ్ క్రైటీరియా ఫర్ కాంగ్రెన్సీ. అండ్ నెక్స్ట్ వన్ ఎస్ఏఎస్ క్రైటీరియా ఫర్ కాంగ్రెన్స్. అయితే ఏదైనా టూ ట్రయాంగిల్స్ ఈక్వల్ అవ్వాలంటే ఇంకా క్రైటీరియా ఏంటంటే ఎస్ఏఎస్ క్రైటీరియా. అంటే సైడ్ యాంగిల్ సైడ్. అంటే టూ ట్రయాంగిల్స్ ఆర్ కాంగ్రెంట్. ఏదైనా రెండు ట్రయాంగిల్స్ మనకి ఈక్వల్ అని సార్. ఎలా ఈక్వల్ అంట ఇఫ్ టూ సైడ్స్ అండ్ ఇంక్లూడెడ్ యాంగిల్ ఆఫ్ వన్ ట్రయాంగిల్. అంటే ఇప్పుడు టూ సైడ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాంగిల్ ఏబీసీ తీసుకోండి. యాంగిల్ ఏబీసీలో ఇందులో ఏబీని సిఏ దేనికి ఈక్వల్, దీనికి కరస్పాండింగ్. ఇది ఫస్ట్ ట్రయాంగిల్ సార్. ఈ ఫస్ట్ ట్రయాంగిల్ అనేది సెకండ్ ట్రయాంగిల్ ఇంకో ట్రయాంగిల్ ఉంది కదా సార్, సెకండ్ ట్రయాంగిల్ పీక్యూఆర్ ఉంది. ఈ ఏబీ అనేది దీని కరస్పాండింగ్ సైడ్ ఏం పిలుస్తుంది పీక్యూ సార్. అంటే రెండు ఈక్వల్, ఏబీ అనేది పీక్యూకి ఈక్వల్. అలాగే ఇక్కడ ఏసీ అనేది ఎలా ఉంటుందంటమ్మా ఏసీ అనేది పిఆర్కి ఈక్వల్, అవుతుంది. అలాగే ఆ వన్ ట్రయాంగిల్ ఈక్వల్ టు ద కరస్పాండింగ్ సైడ్స్ అంతా ఇంక్లూడెడ్ యాంగిల్. అంటే ఈ రెండు సైడ్స్ మధ్య యాంగిల్ ఇంక్లూడ్ అయి ఉంటుంది కదా సార్. ఆ యాంగిల్ కూడా ఎలా ఉంటుందంటే యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ పి. ఆ యాంగిల్ కూడా ఎలా ఉంటుంది ఈక్వల్గా ఉంటుంది. ఇలా మూడు ఈక్వల్ అయితే ఆ రెండు ట్రయాంగిల్స్ ఎలా ఉంటాయని సార్ ఈక్వల్గా ఉంటాయి. దీన్ని ఏ క్రైటీరియా అని పిలుస్తారు మనకి ఎస్ఏఎస్ క్రైటీరియా అని పిలుస్తారు. ఓకేనా సార్, అంటే రెండు సైడ్స్ ఒక యాంగిల్ ఈక్వల్ అయింది కాబట్టి ఎస్ఏఎస్ క్రైటీరియా అని పిలుస్తారు సార్ దీన్ని. ఓకేనా సార్. నెక్స్ట్ ఏఎస్ఏ క్రైటీరియా ఫర్ కాంగ్రెన్సీ. టూ ట్రయాంగిల్స్ ఆర్ కాంగ్రెంట్ ఇఫ్ టూ యాంగిల్స్ ఆర్ ఇంక్లూడెడ్ సైడ్ ఆఫ్ వన్ ట్రయాంగిల్ ఆర్ ఈక్వల్. అంటే టూ ట్రయాంగిల్స్ కాంగ్రెంట్ సార్. అంటే టూ ట్రయాంగిల్స్ ఎలా ఉన్నాయని సార్ ఈక్వల్గా ఉన్నాయండి. టూ ట్రయాంగిల్స్ ఈక్వల్గా ఎప్పుడు ఉన్నాయని సార్ టూ ట్రయాంగిల్స్ ఆర్ కాంగ్రెంట్ ఇఫ్ టూ యాంగిల్స్ ఆన్ ద ఇంక్లూడెడ్ సైడ్ ఆఫ్ వన్ ట్రయాంగిల్. అంటే ఏంటి టూ ట్రయాంగిల్స్లోని టూ యాంగిల్స్ ఈక్వల్గా ఉండి దాని ఇంక్లూడెడ్ సైడ్ కూడా ఎలా ఉండాలంటమ్మా ఈక్వల్గా ఉండాలి. అంటే
ఇలా 2 ట్రయాంగిల్స్ తీసుకున్నాం సార్. ఏబిసి పీకే అంటే 2 ట్రయాంగిల్స్ తీసుకున్నాం. ఇక్కడ యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ క్యూ అని సార్. అలాగే యాంగిల్ సి ఈక్వల్ టు యాంగిల్ ఆర్. ఇంక్లూడెడ్ సైడ్, ఆ 2 యాంగిల్స్ ఉన్న సైడ్ ఇంక్లూడ్ అయి ఉంటుంది కదా సార్. ఆ సైడ్ కూడా ఏముంటుంది, బీసీ ఈక్వల్ టు క్యూఆర్ అవుతుంది. ఇలా 3 ఈక్వల్ అయితే అది ఏ క్రైటీరియా కింద వస్తుందని సార్, యాంగిల్ సైడ్ యాంగిల్ క్రైటీరియా కింద. 2 ట్రయాంగిల్స్ కూడా ఎలా ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి. అంటే 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి, 2 యాంగిల్స్ ఈక్వల్. అంటే ఇక్కడ ఉన్న యాంగిల్ ఈక్వల్, ఈ సి అనే యాంగిల్ ఆర్ అనే యాంగిల్ ఈక్వల్ సార్. అలాగే బీసీ అనేది క్యూఆర్ అనేది ఒక సైడ్ కూడా ఎలా ఉంటుంది సార్, ఈక్వల్గా ఉంటుంది. ఎలా ఉంటే ఆ 2 ట్రయాంగిల్స్ ఎలా ఉంటే మనకి ఈక్వల్ అంటారు సార్. ఏ క్రైటీరియా కింద, ఏఎస్ఏ క్రైటీరియా కింద. అండ్ నెక్స్ట్ ఏఎస్ క్రైటీరియా. 2 ట్రయాంగిల్స్ ఆర్ సెట్ టు బి కాన్గ్రెంట్. 2 ట్రయాంగిల్స్ ఈక్వల్ ఎప్పుడంటే సార్, ఇఫ్ 2 యాంగిల్స్ అండ్ 1 సైడ్ ఆఫ్ 1 ట్రయాంగిల్ ఆర్ ఈక్వల్ టు, అంటే మనకి 2 యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. అంటే ఇలా 2 యాంగిల్స్ ఈక్వల్ అయితే ఇంక్లూడెడ్ సైడ్ అవసరం లేదు. ఇందాక మనకి ఏఎస్ఏ క్రైటీరియా ఏంటి, ఇంక్లూడెడ్ సైడ్ కూడా ఈక్వల్ అయి ఉండాలి. కానీ ఇక్కడ ఇంక్లూడెడ్ సైడ్ మనకు అనట్లేదు. 2 యాంగిల్స్ ఈక్వల్ ఉంటాయి. 2 యాంగిల్స్కి ఈక్వల్ అండి, వేరే ఒక సైడ్ ఏదో ఒక సైడ్ ఈక్వల్ అయితే ఆ 2 ట్రయాంగిల్స్ ఎలా ఉంటాయని సార్, మనకి ఈక్వల్గా ఉంటాయని చెప్తున్నారు. ఇది ఏ క్రైటీరియా కింద సార్, ఏఎస్ క్రైటీరియా. అండ్ నెక్స్ట్ ఆర్హెచ్ఎస్ క్రైటీరియా. ఆర్హెచ్ఎస్ క్రైటీరియా అంటే రైట్ యాంగిల్ అంటే రైట్ హైపోటెనస్ సైడ్ క్రైటీరియా సార్. అంటే ఖచ్చితంగా 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ తీసుకున్నప్పుడు రైట్ యాంగిల్ సైడ్స్లో ఇఫ్ ఇన్ 2 రైట్ యాంగిల్స్ ద హైపోటెనస్ అండ్ 1 సైడ్ ఆఫ్ 1 ట్రయాంగిల్. అంటే మనకేంటి హైపోటెనస్ ఏమవుతుంది, 90 degreesకి ఆపోజిట్గా ఉన్నది హైపోటెనస్ సార్. అంటే ఈ హైపోటెనస్ 2 ఈక్వల్ అయి ఉండాలి. అలాగే దాని యొక్క అడ్జసెంట్ సైడ్ కూడా ఎలా ఉండాలని సార్, ఈక్వల్గా ఉండాలి. అది ఈక్వల్గా ఉంటే ఆ 2 ట్రయాంగిల్స్ ఎలా ఉంటాయని సార్, ఈక్వల్గా ఉంటాయని సార్. అంటే ఆల్రెడీ ఇక్కడ ఒక యాంగిల్ ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు హైపోటెనస్ 2 ఈక్వల్, ఒక సైడ్ ఈక్వల్గా ఉన్నాయి. అంటే అప్పుడు 2 ట్రయాంగిల్స్ కూడా ఎలా ఉంటాయి మనకి, 2 ట్రయాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటుంది సార్. ఏ క్రైటీరియా కింద సార్, ఆర్హెచ్ఎస్ క్రైటీరియా సార్. ఇది మనకి క్రైటీరియాస్ గురించి సార్. మొత్తం క్రైటీరియాస్ ఎన్ని ఉన్నా మనకి మొత్తం 5 క్రైటీరియాలు ఉంటాయి సార్. ఎస్ఎస్ క్రైటీరియా ఒకటి, అలాగే ఎస్ఏఎస్ క్రైటీరియా, ఏఎస్ఏ క్రైటీరియా, అలాగే ఏఏఎస్, అలాగే ఆర్హెచ్ఎస్ క్రైటీరియా సార్. అండ్ నెక్స్ట్ వన్ సమ్ అదర్ పాయింట్స్ సార్. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్ ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ యాంగిల్స్ ఆపోజిట్ టు ఈక్వల్ సైడ్స్ ఆఫ్ అన్ ఐసోలేస్ ట్రయాంగిల్ ఆర్ ఈక్వల్. అంటే ఐసోలేస్ ట్రయాంగిల్స్ తీసుకోండి. ఐసోలేస్ ట్రయాంగిల్ అంటే ఏం చెప్పుకున్నాం మనం, 2 sides ఈక్వల్గా ఉంటుంది, 1 side డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు యాంగిల్స్ ఆపోజిట్ టు ఈక్వల్ సైడ్స్ ఆఫ్ అన్ ఐసోలేస్ ట్రయాంగిల్ ఆర్ ఈక్వల్. అంటే ఏంటి, ఈక్వల్ సైడ్స్ అనుకున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 ట్రయాంగిల్స్ తీసుకున్నాం సార్. 2 ట్రయాంగిల్స్ తీసుకున్నప్పుడు ఏబిసి అలాగే పిక్యూఆర్ అనే 2 ట్రయాంగిల్స్ తీసుకున్నాం. ఈ సైడ్ ఎలా ఉన్నాయి అనుకుందాం సార్, ఈక్వల్గా ఉన్నాయి అనుకోండి సార్. ఇప్పుడు ఈ 2 ట్రయాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. ఎలా ఈక్వల్ అవుతాయని సార్, దీని ఆపోజిట్ యాంగిల్స్ కూడా ఎలా ఉంటాయి అంటే 2 యాంగిల్స్కి ఆపోజిట్ యాంగిల్స్ కూడా, అంటే ఇక్కడ ఉన్న యాంగిల్స్ కూడా ఎలా ఉంటాయంట, ఈక్వల్గా ఉంటాయి. 2 ఆపోజిట్ ఈక్వల్ సైడ్స్ ఉన్న ట్రయాంగిల్స్ కూడా, 2 ట్రయాంగిల్స్ కూడా ఎలా ఉంటాయని సార్, ఈక్వల్గా ఉంటాయని చెప్తున్నాడు సార్. అండ్ నెక్స్ట్ ద సైడ్స్ ఆపోజిట్ టు ద ఈక్వల్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ ఈక్వల్. అంటే ఏంటి, సైడ్స్ ఆపోజిట్ మనకి ఈ యాంగిల్స్ 2 ఈక్వల్ సార్. ఇప్పుడు ఇక్కడ యాంగిల్ ఏ, యాంగిల్ పి అనేది ఎలా ఉంటుందంట, ఈక్వల్గా ఉంటుందంట. ఈ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్న సైడ్స్ 2 కూడా ఎలా ఉంటాయని సార్, మనకి ఈక్వల్గా ఉంటాయి. అంటే 2 యాంగిల్స్ ఈక్వల్ అయితే దానికి ఆపోజిట్ సైడ్స్ ఉంటాయి కదా సార్, ఆ 2 ఆపోజిట్ సైడ్స్ కూడా ఎలా ఉంటాయంటే మనకి ఈక్వల్గా ఉంటాయండి సార్. ఓకేనా సార్. అండ్ నెక్స్ట్ ద సమ్ ఆఫ్ లెంత్ ఆఫ్ ఎనీ 2 sides. ద సమ్ ఆఫ్ లెంత్ ఆఫ్ ఎనీ 2 sides ఆఫ్ ఏ ట్రయాంగిల్ మస్ట్ బి గ్రేటర్ దెన్ ద థర్డ్ సైడ్. అంటే ఏంటి, మనకి ఒక ట్రయాంగిల్ ఉంది సార్. ఒక ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలంటే ఒక చిన్న రూల్ ఉంది. ఆ చిన్న రూల్ ఏంటంటే, మనకి ఏదన్నా ట్రయాంగిల్లో 2 sides లెంత్ తీసుకుని థర్డ్ సైడ్కి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రయాంగిల్ ఉందాం, ఏబీసీ అనే ట్రయాంగిల్ ఉందమ్మా. ఇందులో ఏబి, బీసీ, సి అనే 3 sides ఉంటాయి కదా సార్. ఈ 3 sidesలో ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 sides యాడ్ చేస్తే థర్డ్ సైడ్ కన్నా ఎక్కువ ఉండాలి, లేకపోతే ఈ 2 sides యాడ్ చేస్తే థర్డ్ సైడ్కి ఎక్కువ ఉండాలి. అంటే ఏ 2 sides యాడ్ చేసినా థర్డ్ సైడ్కి ఎలా ఉండాలి సార్, ఎక్కువ ఉండాలి. అలా అయితేనే మనకి ఇచ్చిన సైడ్స్ 3 మెజర్మెంట్స్ కూడా ఏం ఫామ్ చేస్తాయి, ట్రయాంగిల్ని ఫామ్ చేస్తాయి సార్. ఇదొక మనకి ఇంపార్టెంట్ పాయింట్ సార్. ఓకేనా సార్, హోప్ యూ ఆల్ అండర్స్టాండ్. ఇది సార్ మనకి నార్మల్ ఇంట్రడక్షన్ సార్, ట్రయాంగిల్స్ గురించి ఇంట్రడక్షన్. అండ్ నెక్స్ట్ వీడియోలో మనకి అబౌట్ ట్రయాంగిల్స్, ఈ ట్రయాంగిల్స్ చాప్టర్లోని నార్మల్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసుకుందాం సార్. ఓకేనా సార్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.